సీఎం రేవంత్ రెడ్డిని ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, వికారాబాద్ జడ్పీ చైర్పర్సన్ సునీత మహేందర్ రెడ్డి కలిశారు. వరుసగా సీఎం రేవంత్ బీఆర్ఎస్ నేతలు కలవటం రాజకీయ వర్గాల్లో చర్చగా మారింది. కేసీఆర్ హెచ్చరించినా బీఆర్ఎస్ నేతలు పట్టించుకోవడం లేదు. సీఎం రేవంత్ రెడ్డిని ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, వికారాబాద్ జడ్పీ చైర్పర్సన్ సునీత కలిశారు. వరుసగా సీఎం రేవంత్ను బీఆర్ఎస్ నేతలు కలవటం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. కేసీఆర్ హెచ్చరించినా బీఆర్ఎస్ నేతలు పట్టించుకోవడం లేదు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ చందు జయనుత్తర్. చందు, ఎలా చూడాలి పట్నం మహేందర్ రెడ్డి కలవడం? సతీష్, కొద్దిసేపటి క్రితమే సీఎం రేవంత్ రెడ్డిని ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, అదేవిధంగా వికారాబాద్ జడ్పీ చైర్మన్ పట్నం మహేందర్ రెడ్డి సతీమణి సునీత మహేందర్ రెడ్డి కూడా సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. ఆయనతో పాటు పట్నం రితీష్ రెడ్డి, మహేందర్ రెడ్డి కుమారుడు కూడా కలిశారు. వాళ్ళంతా కూడా సీఎం రేవంత్ రెడ్డి శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో వైద్య శాఖ మంత్రి దామోదర్ రాజరత్నతో పాటు ఎం నరేందర్ రెడ్డి కూడా ఉన్నారు. అయితే గత కొంతకాలంగా పట్నం మహేందర్ రెడ్డి పార్టీ మారుతారన్న ఒక చర్చ అయితే కొనసాగుతుంది. ముఖ్యంగా అసెంబ్లీ ఎన్నికల ముందే మహేందర్ రెడ్డి కాంగ్రెస్ లో చేరతారన్నటువంటి ప్రచారం అయితే జరిగింది. కానీ ఆ సమయంలోనే వారికి అడ్డుకట్ట వేసేలా మంత్రి పదవి ఆనాడు కేసీఆర్ మహేందర్ రెడ్డికి ఇవ్వడంతో ఆయన కాంగ్రెస్ చేరిక కార్యక్రమం ఆగిపోయింది. అయితే ఆ తర్వాత ఆ పరిణామాల నేపథ్యంలో మళ్ళీ ఆయన కాంగ్రెస్ కూటికి వెళ్లాలని భావిస్తున్నట్టుగా ఒక ప్రచారం అయితే జరుగుతూ ఉంది. ముఖ్యంగా పట్నం సునీత మహేందర్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికల్లో చేవెళ్ల పార్లమెంటు స్థానం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తారని ఒక ప్రచారం అయితే సాగుతున్న నేపథ్యంలో ఇప్పుడు రేవంత్ రెడ్డిని కలవడం మాత్రం ఖచ్చితంగా వీళ్ళు పార్టీ మారుతారని దానికి మాత్రం అర్థమవుతోంది. ప్రధానంగా చూసినట్టయితే ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మెదక్ జిల్లా ఎమ్మెల్యేలు కలిసినప్పుడే చాలా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది వీళ్ళు పార్టీ మారుతారని. కానీ వాళ్ళంతా కూడా వివరణ ఇచ్చుకునే మళ్ళీ వివరణ కూడా ఇచ్చారు, మేము తాము పార్టీ మారడం లేదు, తాము అధికార పార్టీ ఏదైతే ప్రోటోకాల్ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు దీనిపై కంప్లైంట్ చేయడం కోసమే వెళ్ళామని చెప్పారు. తర్వాత ప్రకాష్ గౌడ్ కూడా రాజేంద్ర ఎమ్మెల్యే ఆయన కూడా కలిశారు. అదే విషయాన్ని ఆయన ప్రస్తావించారు. అయితే గత కొద్ది రోజుల క్రితమే బీఆర్ఎస్ ఎంపీ పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత కాంగ్రెస్ లో చేరారు. మరోవైపు ఈ రోజు మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసీద్ని కూడా కాంగ్రెస్ పార్టీలో చేరిన నేపథ్యంలో ఇప్పుడు మళ్ళీ పట్నం మహేందర్ రెడ్డి దంపతులు సీఎం రేవంత్ రెడ్డిని కలవడం మాత్రం హాట్ టాపిక్ గా మారింది. ఖచ్చితంగా వీళ్ళు పార్టీ మారే ఆలోచనతోనే రేవంత్ రెడ్డిని కలుసుకుంటారన్న ఒక ప్రచారం అయితే జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ చందు.